హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూడండి, ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కారం నూరుతుండ్రు కదా మా అత్తయ్య వాళ్ళు, అయితే ఇక్కడ ఇది పురాణంలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందని చెప్పింది, నాకు కూడా నేర్పిస్తుంది ఇప్పుడు మా అత్తయ్య. ఒక చాటలో గడ్నుగులు వేసుకొని చెరుక్కోవాలి, అలాగే మన చిన్న చిన్నగా కాడాలు అవి ఉంటే తీసి పడేయాలి. ఇలా పెంక పైన వేయించుకోవాలన్నమాట. గడ్నుగులు బాగా వేగిన తర్వాత చాటలోకి ఎత్తుకుందాము. ఇలా ఎత్తుకున్న తర్వాత మనము గడ్నుగులు అనేది పచ్చడి చేసుకోవడానికి నీట్గా శుభ్రంగా రాయిని కడుక్కోవాలి కదా. ఇలా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తోటి మంచిగా తూడ్చేసి ఉంచుకోవాలి. ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూడండి: పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, గడ్నుగులు. ఫస్ట్ రోట్లో జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత దీంట్లో 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నూరుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత గడ్నుగులు వేసుకుందాము. దీంట్లో ఇలా గడ్నుగులు వేసుకున్న తర్వాత దంచుకుందాము. దీంట్లో ఇలా దంచుకున్న దాంట్లో కొన్ని చింతపండు రసం అయితే నీళ్ళు అనమాట, నీళ్ళు వేసుకొని బాగా నూరుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాం, ఒకటి వేసుకోవాలి. ఇలా మధ్యలో చెంచని పెట్టి లేదంటే చేతితోటి కూడా చేసుకుంటూ కింద అటు ఇటు పడుతూ ఉంటే ఇలా చేతి నుంచి లోపలికి వేసుకొని బాగా నూరుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకుందాము. మాకు సరిపోలేదు, అయినా మేము కొద్దిగా మీదకించి మళ్ళీ కారం వేసుకున్నాము. అలాగే కలర్ రావడానికి పసుపు కూడా వేసుకుంటున్నాం. లాస్ట్లో మొత్తం చింతపండు అంతా దీంట్లో వేసేసుకొని రోట్లోకి బాగా నూరుకోవాలి. ఇలా నూరుకున్నాం కదా, ఇలా స్పూన్ తోటి అంతా కలిసిపోయేలాగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ అనమాట, ఆనియన్ దీంట్లోనే రోట్లోనే వేసుకొని దంచుకోవాలి. చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. పైన పెంచి వేసుకుంటే అంత టేస్ట్ రాదు, కానీ రోట్లో ఇలా పచ్చడిలోనే వేసి దంచితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చెయ్యండి. ఇలా నూరుకున్నాం కదా, ఉల్లిగడ్డ కూడా మెత్త పడిపోయింది అనమాట దాంట్లో. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము తీసుకుందాము పచ్చడిని. అమ్మమ్మ చేతి వంట అనాలో అత్తమ్మ చేతి వంట అనాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, కామెంట్ చేయండి ఇదేం పచ్చడి అనేసి. కానీ తిని చూసిన తర్వాత చాలా చాలా బాగుంది. ఇక్కడ రోటీస్ చేయడానికి పిండి అనమాట. ఇవి పిండి మా అత్తయ్య రాగులు, సజ్జలు, అలాగే మినపప్పు, ఇంకా కొన్ని ఐటమ్స్ వేసిందనమాట. వేసి ఇవన్నీ పట్టించింది. చాలా 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 బాగున్నాయి అనమాట. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. రోటీస్లోకి ఎలా కలుపుతారో మీకు ఐడియానే ఉండొచ్చు. ఇలా బాగా కలుపుకుంటే జిగి వస్తుందన్నమాట. ఒకవేళ మీ పిండిలో జిగి లేకపోతే మాత్రము వేడి నీళ్ళు మసలబెట్టి వేడి నీళ్ళు వేసుకొని కర్చ నుంచి మెల్లిమెల్లిగా కలుపుకోవాలని చెప్తుంది మా అత్తయ్య. దీంట్లో ఏమేమి వేసినావు అత్తమ్మ అని చెప్తుంటే కూడా అడుగుతుంటే అన్ని రకాల పప్పుల గురించి పేర్లు చెప్పింది. నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను పెడతాను, తన వాయిస్ ఎలా అన్నీ ఏమేమి వేసిందో అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక ముద్దలాగా తీసుకొని కింద పొడిపిండి వేసి రొట్టెని కొట్టేసుకోవాలన్నమాట. పక్కన హీట్ ఎక్కుతుందనమాట. పెంక పైన ఈ రోటీ వేసేసి ఒకసారి వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా ఒక క్లాత్ సహాయంతో నీళ్ళు రుద్దుకోవాలి. ఇంకో సైడ్ తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత రోటీస్ అటు ఇటు బాగా కాల్చుకోవాలి. వన్ సైడ్ మాత్రం కాల్చుకుంటే అస్సలు టేస్టీగా ఉండవు, నారగా ఉంటాయి. ఇంకోటి గట్టిగా స్టికీగా అవుతాయి అన్నమాట. అందుకే అటు ఇటు బాగా అంచులు కూడా బాగా కాల్చుకుంటే బాగా పొంగుతాయి, మంచిగా వస్తాయి అన్నమాట. టేస్టీగా ఉంటుంది.
పప్పులు మనము కాల్చి వేయించుకుంటూ ఉంటే స్మెల్ వస్తుంది కదా, ఆ టైప్లో వస్తుంది అన్నమాట. ఈ రోటీ కూడా చాలా చాలా అరోమా వస్తుంది. ఈ రోటీ చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు చాలామంది రోటీస్ రాక చాలామంది నేర్చుకుంటున్నారు. రోటీ ఎంత చక్కగా పొంగుతుందో చూడండి. మా అత్తయ్య ప్రతిసారి ఇలా రోటీస్ పొంగుతూనే ఉంటాయి అన్నమాట. ఎవరికొకరికి ఆకలి అవుతుంది అని అంటారు కదా, అలా పూరిలాగా ఉబ్బిపోతుంది అనమాట. చూడండి, మీలో ఎంతమందికి రోటీస్ ఇష్టమో కామెంట్ చేయండి. మాకు కూడా రోటీస్ అంటే చాలా ఇష్టము. మీరు కూడా కామెంట్ చేయండి, మర్చిపోందే కామెంట్ చేయండి. రోటీస్కి ఏ కర్రీ బాగుంటుందో, ఏ చట్నీలు బాగుంటాయో కామెంట్ చేయండి. కానీ మనం రోటీస్కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు కదా. ఇక్కడ మా బావగారు వచ్చారు, తింటున్నారనమాట. చూసి ఎలా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్ చేయండి. బాయ్ బాయ్.